సో ఈ డిస్ప్లేలో వచ్చేసి ప్రాపర్టీస్ వచ్చేసి డిస్ప్లే నన్ను, ఇన్లైన్, బ్లాక్, ఇన్లైన్ బ్లాక్, టేబుల్ సెల్. ఈ నన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే మన కంటెంట్ అనేది మన ఎగ్జిక్యూషన్ పార్ట్లో హైడ్ అయిపోతుంది. దాని పర్పసే నన్ అనేది యూజ్ చేస్తాం. ఇన్లైన్ యూజ్ చేస్తే మనం ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు హారిజాంటల్గా డిస్ప్లే అవుతాయి. దానికే డిస్ప్లే ఇన్లైన్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. డిస్ప్లే బ్లాక్ వచ్చేసి మనం ఇచ్చిన వాల్యూస్ ఇఫ్ ఇన్ కేస్ మనకు హారిజాంటల్ కాకుండా స్టెప్ బై స్టెప్ కావాలనుకుంటే వాల్యూస్ డిస్ప్లే బ్లాక్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ఇన్లైన్ బ్లాక్ అంటే మనం ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు హారిజాంటల్గా ఫామ్ అయిపోయి అంటే మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చేసి దాని తర్వాతే మనకు నెక్స్ట్ లైన్ ఫామ్ అవుతాయి అనమాట. దానికి ఇన్లైన్ బ్లాక్. సేమ్ యాజ్ ఇట్ ఇస్ డిస్ప్లే టేబుల్ సెల్ అంటే మనం ఇంతవరకు HTML టేబుల్స్ యూజ్ చేసి మన లిస్ట్కి ఒక టేబుల్స్ క్రియేట్ చేసాము. అదే విధంగా డిస్ప్లే టేబుల్ సెల్ యూజ్ చేసాం అనుకోండి, మన లిస్ట్కి అంటే మన కంటెంట్ అయినా సరే మన లిస్ట్కి అయినా సరే టేబుల్స్ అండ్ టేబుల్ సెల్స్ ఫామ్ అవుతాయి అనమాట. దానికి ఈ డిస్ప్లే టేబుల్ సెల్ అనేది యూజ్ చేస్తాం. సో ప్రాక్టికల్గా చూద్దాం అవి ఏ విధంగా వస్తాయి అనేది. అండ్ ఆల్సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ వచ్చేసి డిస్ప్లే నన్ను, విజిబిలిటీ హిడెన్. సో హైడింగ్ అన్ ఎలిమెంట్ కెన్ బి డన్ బై సెట్టింగ్ ద డిస్ప్లే ప్రాపర్టీ నన్. సో ఇందాక చెప్పాం కదా, ఇఫ్ ఇన్ కేస్ మన కంటెంట్ అనేది మనం ఇచ్చిన HTML కంటెంట్ మన ఎగ్జిక్యూషన్లో హైడ్ చేయాలనుకుంటే జస్ట్ డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ద ఎలిమెంట్ విల్ బి హిడెన్ అండ్ ద పేజ్ విల్ బి డిస్ప్లేడ్ ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ నాట్ దేర్. సో ఆ కంటెంట్ అనేది మనకి ఎగ్జిక్యూషన్లో కనిపించదు. దాంతో ఆ ఎగ్జిక్యూషన్ పేజ్ మనకి ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ ఏం కంటెంట్ లేదు అనేలా మనకు చూపిస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు విజిబిలిటీ హిడెన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే, ద ఎలిమెంట్ విల్ స్టిల్ టేక్ అప్ ద సేమ్ స్పేస్ యాజ్ బిఫోర్. సో మన కంటెంట్ అనేది అక్కడ కనిపించదు, బట్ ఆ కంటెంట్ కి ఎంత స్పేస్ అయితే కావాలో అంత స్పేస్ అక్కడ తీసుకుంటుంది అనమాట. ఆ వైట్ స్పేస్ అనేది చూపిస్తుంది అక్కడ. సో దానికే అంటే దాని పర్పస్ ఈ విజిబిలిటీ హిడెన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. డిస్ప్లే నన్ను యూజ్ చేస్తే మన కంటెంట్ కనిపించదు, దాంతోపాటు అక్కడ స్పేస్ ఏమి ఉండదన్నమాట. విజిబిలిటీ హిడెన్ యూజ్ చేస్తే మన కంటెంట్ కనిపించదు, బట్ కాకపోతే ఆ కంటెంట్ స్పేస్ ఏదైతే ఉంటుందో అది అలాగే ఉంటుందన్నమాట. ఇట్ విల్ బి ఎఫెక్టెడ్ ఆన్ ద లేఅవుట్. సో ఒకసారి మనం ప్రాక్టికల్గా గమనిస్తే అది మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఒకసారి చూద్దాం ఆ ప్రాపర్టీస్ ఏ విధంగా యూజ్ చేస్తాం డిస్ప్లే ప్రాపర్టీస్ అనేది. సో బేసికల్గా నేను HTML స్ట్రక్చర్ తీసుకున్నాను, డాక్ టైప్ HTML. దాంట్లో HTML ప్లేస్ చేసి హెడ్ సెక్షన్లో నాకు కావాల్సిన ఈ స్టైల్స్ అన్ని రాసుకున్నాను చూడండి. వాటిని నేను స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేశాను ఇక్కడ, అండ్ ఇక్కడ స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేశాను. ఇక్కడ హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసి బాడీ ట్యాగ్ ఓపెన్ చేసి ఇక్కడ మన H1 అంటే HTML ఎలిమెంట్స్ అన్ని నేను రాసుకున్నాను. ఇక్కడ లాస్ట్లో ఇక్కడ బాడీ ట్యాగ్ క్లోజ్ చేసి HTML ట్యాగ్ క్లోజ్ చేశాను. సో ఇన్ బిట్వీన్ ఫస్ట్ నేను ఏం తీసుకున్నానంటే, హెడ్డింగ్ పర్పస్ డిస్ప్లే నన్ అని పెట్టేసి H1 ట్యాగ్ తీసుకున్నాను చూడండి. అండ్ ఇక్కడ ఒక P ట్యాగ్ లో హలో అని రాశాను. ఒక డివ్ క్లాస్ తీసుకున్నాను, దాంట్లో ఫ్రాడ్లో అని రాశాను. ఇంకొకటి P ట్యాగ్ లో హాయ్ అని రాశాను. సో ఇక్కడ నేను క్లాస్ ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నాను కదా, ఈ క్లాస్ ఈక్వల్స్ టు 1 కి నేను ప్రాపర్టీస్ ఏం రాశాను చూడండి. div.1 అని పెట్టేశాను. క్లాస్ ని మనం డాట్ తో రిప్రజెంట్ చేస్తామని చెప్పాం కదా. సో ఇక్కడ డిస్ప్లే నన్ అని పెట్టేశాను. ఐ మీన్ ఇక్కడ ఈ డివ్ క్లాస్ ఈక్వల్స్ టు 1 లో ఫ్రాటల్ ఉంది కదా, అది మనకు డిస్ప్లే నన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన కంటెంట్ అనేది హైడ్ అయిపోతుంది. సో ఫస్ట్ P ట్యాగ్ లో హలో ఉంది, సెకండ్ డివ్ ట్యాగ్ లో ఫ్రాట్లో ఉంది, థర్డ్ P ట్యాగ్ లో హాయ్ అని చూడండి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ మనకు హలో వచ్చింది. ఏంటిది? పారాగ్రాఫ్ ట్యాగ్ లో ఉన్న హలో వచ్చింది చూడండి. నెక్స్ట్ డివ్ ట్యాగ్ లో ఉన్న ఫ్రాటర్లో ఇక్కడ హిడెన్ అయిపోయి అంటే హైడ్ అయిపోయింది అనమాట. ఎందుకు? మనము డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీ యూజ్ చేసాం. అండ్ ఆఫ్టర్ దట్ P ట్యాగ్ లో ఉన్న హాయ్ అనేది మళ్ళీ ఇక్కడ డిస్ప్లే అయింది చూడండి. సో ఇన్ బిట్వీనస్ మనకు డివ్ ట్యాగ్ లో ఉన్న కంటెంట్ అనేది మనకు హైడ్ అయిపోయింది. దానికి మనం యూజ్ చేసిన ప్రాపర్టీ ఏంటంటే డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీ దానికి మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇది మనకు డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీ యూజ్ చేయడం వల్ల మన కంటెంట్ అనేది మన ఎగ్జిక్యూషన్ లో హైడ్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనము విజిబిలిటీ హిడెన్ అనే ప్రాపర్టీ యూజ్ చేసాం అనుకోండి. సో ఇక్కడ చూడండి, H1 కి నేను విజిబిలిటీ హిడెన్ అని పెట్టేశాను. అది మనకు హెడ్డింగ్ మనకి ఈ విధంగా చూపిస్తుంది. నెక్స్ట్ P ట్యాగ్ లో హలో అని తీసుకున్నాను. నెక్స్ట్ P ట్యాగ్ లో క్లాస్ ఈక్వల్స్ టు హిడెన్ అని తీసుకున్నాను చూడండి ఫ్రాటర్లోకి. అండ్ నెక్స్ట్ P ట్యాగ్ లో హాయ్ అని తీసుకున్నాను.
సో ఈ క్లాస్ ఈక్వల్స్ టు హిడెన్ ప్రాపర్టీకి ఏం రాసానంటే నేను ఇక్కడ చూడండి డాట్ హిడెన్ అని పెట్టేశాను. విజిబిలిటీ హిడెన్ అనే ప్రాపర్టీ అప్లై చేశాను దీనికి. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏమైందంటే నార్మల్గా ఇక్కడ హలో వచ్చింది ఫస్ట్ పీటాగ్ లో ఉన్నది, అండ్ సెకండ్ పీటాగ్ లో ఉన్న ఫ్రాట్ లోనే రాలేదు. బట్ మన కంటెంట్ అనేది హిడెన్ అయిపోయింది, బట్ దానికి ఉన్న స్పేస్ ఏదైతే ఉంటుందో అది తీసుకుని చూడండి. నెక్స్ట్ పీటాగ్ లో మనకి ఏదైతే కంటెంట్ ఉంటుందో హాయ్ అని చెప్పేసి ఈ హాయ్ అనేది ఇక్కడ వచ్చింది చూడండి. సో ఈ విజిబిలిటీ హిడెన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే మన కంటెంట్ అనేది హైడ్ అయిపోతుంది, బట్ దాని యొక్క స్పేస్ అంటే కంటెంట్ స్పేస్ ఏదైతే ఉంటుందో అది మనకు ఎగ్జిక్యూషన్ చూపిస్తుంది చూడండి ఇక్కడ మనకు. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీ యూజ్ చేశారనుకోండి, మన కంటెంట్ అనేది కనిపించదు, బట్ దానికి ఉన్న స్పేస్ కూడా మనకు రీప్లేస్ అయిపోతుంది. నెక్స్ట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ లో అది వచ్చేస్తుంది చూడండి. సో ఇది మనకు డిస్ప్లే నన్ కు విజిబిలిటీ హిడెన్ కు ఉన్న డిఫరెన్స్ అన్నమాట. సో ఈ ప్రాపర్టీస్ మనం మోస్ట్లీ యూజ్ చేస్తాం ప్రతి ఒక్క అంటే మనకి ఎక్కడైతే ఎగ్జిక్యూషన్ అంటే మన ప్రాజెక్ట్ యూజ్ కావాలో అక్కడ యూజ్ చేస్తాము. సో ఈ ప్రాపర్టీస్ మనము గుర్తుపెట్టుకోండి, డిస్ప్లే నన్ అండ్ విజిబిలిటీ హిడెన్ అనే ప్రాపర్టీస్. సో నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాం చూడండి. ఇక్కడ నేను హెచ్ఆర్ అని ట్యాగ్ మెన్షన్ చేశాను. అది మెన్షన్ చేయడం ఏమిటంటే మనకు ఇక్కడ హారిజాంటల్ లైన్ అనేది ఫామ్ అయింది చూడండి. సో దానికే మనం హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ పీ ట్యాగ్ లో నేను డిస్ప్లే లిస్ట్ ఆఫ్ లింక్స్ ఇన్ హారిజాంటల్ మెనూ అని పెట్టేస్తాను ఇక్కడ. సో నార్మల్ గా మనము HTML యూజ్ చేసి ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ యూజ్ చేసాం కదా. ఆర్డర్ లిస్ట్ అంటే మనకు మనం ఇచ్చిన లిస్ట్ కి ఏదైతే ఉందో అంటే ఈ HTML CSS జావా స్క్రిప్ట్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి 1 2 3 ఫార్మాట్ అని వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అన్ఆర్డర్ లిస్ట్ యూజ్ చేస్తే దానికి డాట్స్ ఫార్మాట్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ మనము అన్ఆర్డర్ లిస్ట్ యూజ్ చేసాం, యూఎల్ ట్యాగ్ యూజ్ చేసి ఆ యూఎల్ ట్యాగ్ లో లిస్ట్ ప్లేస్ చేసాం. మనకి ఏదైతే లిస్ట్ కావాలో ఆ లిస్ట్ అంతా ఇక్కడ ప్లేస్ చేసాం, HTML CSS జావా స్క్రిప్ట్. సో బై డిఫాల్ట్ గా మనకు ఈ లిస్ట్ అనేది 1 by 1 రావాలి, HTML తర్వాత CSS దాని తర్వాత జావా స్క్రిప్ట్ రావాలి. సో ఎప్పుడైతే మనం ఇక్కడ యూఎల్ ఎల్ఐ ట్యాగ్ నేను ఏం చేశానంటే ఇక్కడ చూడండి ఎల్ఐ ట్యాగ్ డైరెక్ట్ గా నేను డిస్ప్లే ఇన్లైన్ అని పెట్టేశాను అనమాట. ఇలా డిస్ప్లే ఇన్లైన్ అని పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన కంటెంట్ స్టెప్ బై స్టెప్ రాకుండా ఒకే హారిజాంటల్ లైన్ గా ఫామ్ అయింది చూడండి. సో ఈ విధంగా మనకు కంటెంట్ అనేది ఒకే లైన్ లో ఫార్మాట్ కావాలనుకుంటే దానికి మనం డిస్ప్లే ఇన్లైన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. డిస్ప్లే ఇన్లైన్. సో నెక్స్ట్ వచ్చేసి నార్మల్ గా ఇక్కడ స్పాన్ ట్యాగ్స్ తీసుకున్నాను. మనకు అంటే బ్లాక్ ఎలిమెంట్స్ అని నేను HTML లో మీకు చెప్పాను. సో స్పాన్ ట్యాగ్ యూజ్ చేస్తే మన కంటెంట్ అనేది ఒకే లైన్ లోనే వస్తుంది, అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు డ్యూ ట్యాగ్ యూజ్ చేస్తే మన కంటెంట్ అనేది స్టెప్ బై స్టెప్ వస్తుందని చెప్పాను. సో ఇక్కడ నేను కంటెంట్ చూడండి, స్పాన్ ట్యాగ్ తీసుకొని కొంచెం కంటెంట్ ఇచ్చాను, స్పాన్ ట్యాగ్ క్లోజ్ చేసా. ఇంకొక స్పాన్ ట్యాగ్ తీసుకున్నాను, కంటెంట్ ఇచ్చాను, స్పాన్ ట్యాగ్ క్లోజ్ చేశాను. సో ఈ కంటెంట్ అంతా మనకి ఏమవుతుందంటే స్పాన్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల ఒకే లైన్ లోనే వస్తుంది అనమాట. బట్ ఎప్పుడైతే నేను ఈ స్పాన్ ట్యాగ్ నేను డిస్ప్లే బ్లాక్ అని పెట్టాను చూడండి, సో ఇదేమవుతుందంటే మన కంటెంట్ ని స్టెప్ బై స్టెప్ ఫార్మాట్ లో మనకు ఎగ్జిక్యూషన్ చూపిస్తుంది. అంటే కంటెంట్ మనకు ఇన్లైన్ లో రాకోకుండా స్టెప్ బై స్టెప్ వస్తుంది అనమాట. ఎందుకు? డిస్ప్లే బ్లాక్ అనే ప్రాపర్టీ యూజ్ చేయడం వల్ల. సో మీరు గమనించినట్లయితే సో ఇది నా స్పాన్ ట్యాగ్ కంటెంట్ అనమాట. ఇది ఫస్ట్ స్పాన్ ట్యాగ్ లో యూజ్ చేసిన కంటెంట్, ఇది సెకండ్ స్పాన్ ట్యాగ్ లో యూజ్ చేసిన కంటెంట్, ఇది థర్డ్ స్పాన్ ట్యాగ్ లో యూజ్ చేసిన కంటెంట్. సో ఈ కంటెంట్ మనకు పక్క పక్కనే రావాలి. ఎప్పుడైతే నేను డిస్ప్లే బ్లాక్ అనే ప్రాపర్టీ యూజ్ చేశానో ఆ కంటెంట్ మనకు లైన్ బై లైన్ వస్తుంది చూడండి. దీని పర్పసే ఈ ఈ డిస్ప్లే బ్లాక్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ మీన్. సో ఇన్లైన్ బ్లాక్ అంటే ఏంటంటే సో ఇట్ మీన్స్ కంటెంట్ ఫుల్ ఇన్ వన్ లైన్ టు కంటిన్యూ టు అనదర్ లైన్. సో కంటెంట్ అనేది మనకు ఫస్ట్ లైన్ లో ఫిల్ అయిన తర్వాతనే మాత్రం అది సెకండ్ లైన్కి వెళ్తుంది అనమాట. దానికే ఈ ఇన్లైన్ బ్లాక్ అని యూజ్ చేస్తాం. సో ఇది ఒకసారి చూద్దాం ఈ ప్రాపర్టీ ఏ విధంగా యూజ్ చేస్తారు అనేది. సో ఇక్కడ చూడండి హెడ్డింగ్ పర్పస్ నేను H2 ట్యాగ్ కి డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అని పెట్టాను, ఇది మనకు హెడ్డింగ్ ట్యాగ్. సో నెక్స్ట్ డ్యూ ట్యాగ్ నేను ఏం చేశానంటే మన కంటెంట్ ఇచ్చాను. సో నార్మల్ గా కంటెంట్ ఇచ్చాను. ఈ కంటెంట్ మరి నేను ఏం చేశానంటే స్పాన్ ట్యాగ్స్ తీసుకున్నాను చూడండి. స్పాన్ క్లాస్ ఈక్వల్స్ టు B అని తీసుకొని
అలీకామ్ అని పెట్టాను. మళ్ళా ఇంకొక స్పాన్ ట్యాగ్ తీసుకున్నాను. దాంట్లోనే వినెంటెన్స్ అని పెట్టాను. అండ్ ఒక డివ్ ట్యాగ్ అనేది ఇక్కడ క్లోజ్ చేశాను. సో, నార్మల్‌గా మనకు డివ్ ట్యాగ్ తీసుకుంటే ఏమవ్వాలంటే, కంటెంట్ అనేది స్టెప్ బై స్టెప్ రావాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ కంటెంట్ ఈ డివ్ ట్యాగ్‌లో నేను స్పాన్ ట్యాగ్ తీసుకున్నాం గదా! క్లాస్ బి అని పెట్టాను. 2 స్పాన్ ట్యాగ్‌లకి. ఈ 2 స్పాన్ ట్యాగ్‌లకి నేను నార్మల్‌గా డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ అని పెట్టాను చూడండి. సో, ఇదేం చేస్తుందంటే మన కంటెంట్‌ని ఆహ్, అంటే ఫస్ట్ లైన్‌లో ఫిల్ అయిన తర్వాత మాత్రమే అది సెకండ్ లైన్‌కి ఫార్మ్ చేస్తుందనమాట. బై డిఫాల్ట్‌గా నేనిచ్చిన ఈ డివ్ ట్యాగ్‌లో స్పాన్ ట్యాగ్ మెన్షన్ చేశాను. ఈ డిస్‌ప్లే ఇక్కడ చూడండి. డివ్ ట్యాగ్‌లో స్పాన్ ట్యాగ్స్ మెన్షన్ చేశాననమాట. సో, ఇది మన కంటెంట్ ఏం చేయాలంటే లోపల ఉన్న స్పాన్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో మనకు స్టెప్ బై స్టెప్ చూపించాలి. ఎప్పుడైతే నేను ఇన్‌లైన్ బ్లాక్ అని పెట్టానో, ఇదేం చేస్తుందంటే మనకు కంటెంట్ ఫస్ట్ లైన్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే మనకు అది సెకండ్ లైన్‌కి పంపిస్తుంది. ఇక్కడ చూడండి డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ అని పెట్టాను. సో, నార్మల్ ఇక్కడ చూడండి కంటెంట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. మరి ఈ కంటెంట్ అనేది ఇక్కడ ఎండ్ అయింది. సో, ఇక్కడ నేను ఈ స్పాన్ ట్యాగ్స్ యూజ్ చేశాం గదా! అలీకమ్, వెనంటిన్స్ అని జెప్పేసి వీటికి నేను ఇన్‌లైన్ బ్లాక్ అని పెట్టాననమాట. అందుకే ఇవి మనకు ఈ డివ్ ట్యాగ్‌లో ఉన్న కంటెంట్ కింద కింద అంటే స్టెప్ బై స్టెప్ రాకోకుండా పక్క పక్కన ఫార్మ్ అయిపోయి అండ్ ఆ కంటెంట్ అంటే ఆ లైన్ అంతా ఫిల్ అయిన తర్వాతనే మనకు ఇక్కడ చూడండి సెట్ లారైట్ అని జెప్పేసి ఆహ్, కింద లైన్‌కొచ్చేసింది. సో, ఈ విధంగా మనకు కంటెంట్ అనేది అంటే ఫస్ట్ లైన్ నుంచి ఫిల్ చేసుకుంటూ రావాలనుకుంటే ఇన్‌లైన్ బ్లాక్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి డిస్‌ప్లే బ్లాక్. సో, ఇందాక చెప్పా కదా! డిస్‌ప్లే బ్లాక్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన కంటెంట్ అనేది స్టెప్ బై స్టెప్ రావడానికి యూజ్ చేస్తాం. సో, ఇక్కడ నేను నార్మల్‌గా ఒక డివ్ ట్యాగ్ తీసుకున్నాను సేము. అదే డివ్ ట్యాగ్‌లో నేనేం చేశానంటే ఇంకొక 2 స్పాన్ ట్యాగ్‌లు తీసుకున్నాను. క్లాస్ సి అనే స్పాన్ ట్యాగ్‌లు తీసుకొని లాస్ట్‌లో ఆ డివ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను చూడండి. సో, ఎప్పుడైతే నేను ఇక్కడ డిస్‌ప్లే బ్లాక్ అని మెన్షన్ చేశానో ఈ స్పాన్ సికి ఇక్కడ చూడండి డిస్‌ప్లే బ్లాక్ అని మెన్షన్ చేశాను. సో, ఇదేం చేస్తుందంటే బ్లాక్ అంటే మనకు కంటెంట్ స్టెప్ బై స్టెప్ రావాలి గదా! ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ అంటే మన డ్యూ ట్యాగ్‌లో ఉన్న కంటెంట్ ఫార్మ్ అయింది. దాని తర్వాత ఉన్న ఈ స్పాన్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు స్టెప్ బై స్టెప్ వచ్చాయి చూడండి. ఎందుకంటే వీటికి మనము డిస్‌ప్లే బ్లాక్ అని ఇచ్చామన్నమాట ఆ స్పాన్ ట్యాగ్స్‌కి. అందుకనే మనకు ఇవి 2 మనకు స్టెప్ బై స్టెప్ వచ్చాయి. దాని తర్వాత మళ్ళా మనకు ఇక్కడ కంటెంట్ వచ్చింది చూడండి. సో, ఈ విధంగా కంటెంట్స్ మనకు ఇన్‌లైన్‌లో రావాలనుకుంటే డిస్‌ప్లే ఇన్‌లైన్ యూజ్ చేస్తాము. హారిజాంటల్‌గా రావాలనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ మీకు స్టెప్ బై స్టెప్ రావాలనుకుంటే డిస్‌ప్లే బ్లాక్ ప్రాపర్టీ యూజ్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మీకు కంటెంట్ మనకు ఫస్ట్ లైన్‌లో ఫార్మ్ అంటే ఫిల్ అయిన తర్వాత మనకు సెకండ్ లైన్ రావాలనుకుంటే డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. సో, ఇవి మనకు డిస్‌ప్లే ఆహ్, ఇన్‌లైను, డిస్‌ప్లే బ్లాకు, డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ అనే 3 ప్రాపర్టీస్. సో, అవి మనకు డిస్‌ప్లేకి సంబంధించిన ప్రాపర్టీస్. సో, నెక్స్టొచ్చేసి టేబుల్ సెల్ అని చెప్పా కదా! డిస్‌ప్లే టేబుల్ అండ్ డిస్‌ప్లే టేబుల్ సెల్ అని చెప్పాను కదా! సో, ఇక్కడ నేను ఒక డివ్ ట్యాగ్ తీసుకున్నాను. దానికి క్లాస్ ఈక్వల్స్ టు ఐఎంపీ అని పెట్టాను. అదే డివ్ ట్యాగ్‌లో నేను ఒక 3 డివ్ ట్యాగ్స్ తీసుకున్నాను చూడండి. దాంట్లో క్లాస్ ఈక్వల్స్ టు ఐఎంపీ1 అని పెట్టేసాను వీటికి. లోపల ఉన్న డివ్ ట్యాగ్స్‌కి. సో, లోపల మనకు 3 డివ్ ట్యాగ్స్ ఉన్నాయి. సో, ఈ ఐఎంపీ1 అనే ట్యాగ్స్‌కి. సో, వీటికి ఏం చేశానంటే ఫస్ట్ ఐఎంపీకి నేను డిస్‌ప్లే టేబుల్ అని మెన్షన్ చేశాననమాట. సో, మనకు అంటే ఈ మెయిన్ డ్యూ ట్యాగ్ ఏదైతే ఉందో, ఈ మెయిన్ డ్యూ ట్యాగ్ నేను డిస్‌ప్లే టేబుల్ అని మెన్షన్ చేశాను. ఈ లోపల ఉన్న చైల్డ్ డ్యూ ట్యాగ్స్ ఉన్నాయి కదా! 3 డ్యూ ట్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ చైల్డ్‌వి. సో, వాటికి నేను ఐఎంపీ1కి డిస్‌ప్లే టేబుల్ సెల్ అని మెన్షన్ చేశాను చూడండి. సో, మెయిన్ డ్యూ ట్యాగ్‌కి డిస్‌ప్లే టేబుల్ మెన్షన్ చేశాను. లోపల ఉన్న చైల్డ్ డ్యూ ట్యాగ్స్‌కి డిస్‌ప్లే టేబుల్ సెల్ అని మెన్షన్ చేశాను. సో, ఇవి మనకు ఈ విధంగా ఫార్మ్ అవుతాయి.
సో లోపల ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్కి ఈచ్ సెల్ ఫామ్ అయింది చూడండి. అండ్ మొత్తం మన కంటెంట్కి ఒక టేబుల్ అనేది ఫామ్ అయింది. సో ఈ విధంగా మనకు కంటెంట్కి ప్లేస్ చేయాలనుకుంటే ఈ విధంగా మనం ప్లేస్ చేస్తాం. సో ఈ విధంగా మనం ప్లేస్ చేస్తాం అనమాట. సో ఇవి మనకు డిస్ప్లే సంబంధించిన ప్రాపర్టీస్. ఫస్ట్‌ది నన్ను అంటే డిస్‌ప్లే నన్ అండ్ ఇంకొకటొచ్చేసి ఇన్‌లైన్ బ్లాకు, ఇన్‌లైన్ బ్లాకు, టేబుల్, టేబుల్ సెల్ అండ్ వాటితో పాటు మెయిన్ ప్రాపర్టీస్ డిస్‌ప్లే నన్ అండ్ విజిబిలిటీ హిడెన్. అండ్ వాటిలోనే ఇక్కడ మనం కామెంట్స్ యూజ్ చేసాం కదా! ఈ కామెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాం చెప్పాం కదా! జస్ట్ కోడ్ రీడబిలిటీ పర్పస్ యూజ్ చేస్తామనమాట. అంటే డెవలపర్స్ ఎవరైతే చేస్తున్నారో, ప్రాజెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఈ కామెంట్స్ అనేది యూజ్ చేస్తారు. ఇవి మనకు ఎగ్జిక్యూషన్‌లో డిస్‌ప్లే అవ్వవు. ఇట్లా మనము ఈ కామెంట్స్ యూజ్ చేసి అంటే మన కంటెంట్ ప్లేస్ చేస్తే. సో, ఇవి మనకు కామెంట్స్ అండ్ డిస్‌ప్లే ప్రాపర్టీస్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ ప్రాపర్టీ. సో, ఈ ఫ్లోట్ ప్రాపర్టీస్ ఎందుకు యూజ్ చేస్తామంటే నార్మల్‌గా ఇఫ్ ఇన్ కేస్ మనకు కంటెంట్ పక్కన అంటే రైట్ సైడ్ అయినా సరే, లెఫ్ట్ సైడ్ అయినా సరే మన ఇమేజ్ ప్లేస్ చేయాలనుకుంటే ఈ ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ అనే ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మన కంటెంట్ అంటే మన ఇమేజ్ పక్కన మన కంటెంట్ పక్కన ఏదైనా సరే క్లియర్ చేయాలనుకుంటే సో ఈ క్లియర్ లెఫ్ట్, రైట్ బోత్ అనే ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. సో ద ఫ్లోట్ ప్రాపర్టీ కెన్ బి యూజ్ టు వ్రాప్ టెక్స్ట్ అరౌండ్ ఇమేజెస్ అనమాట. వ్రాప్ అంటే ఆమ్, అంటే దాని సరౌండింగ్స్ లోనే ఉండడం అనమాట. వ్రాపింగ్ అంటే చుట్టడం అని అర్థము. నార్మల్ గా మన ఇమేజెస్ పక్కనే మన కంటెంట్ రావాలనుకుంటే ఇది ఫ్లోట్ లెఫ్ట్ అండ్ రైట్ అనే ప్రాపర్టీస్ యూజ్ చేస్తాము. ఒకసారి మనం ప్రాక్టికల్ చూద్దాం అవి ఏ విధంగా ఉన్నాయని. సో నార్మల్‌గా ఒక బాడీ ట్యాగ్‌లో హెచ్2 ట్యాగ్స్ ప్లేస్ చేశాను చూడండి. ఇక్కడ ఫస్టు ఆహ్, ఒక పీ ట్యాగ్‌లో నాకు కంటెంట్ ఇచ్చాను. ఇంకొక పీ ట్యాగ్‌లో ఏం చేశానంటే, ఫస్ట్ ఇమేజ్ ట్యాగ్ తీసుకున్నాను. ఆ పీ ట్యాగ్‌లోనే ఇక్కడ ఎస్ఆర్‌సీలో నా ఇమేజ్ యొక్క నేమ్ ఇచ్చాను చూడండి. డైరెక్ట్ పాత్ తీసుకున్నాను. కరెంట్ పాత్ తీసుకున్నాను. అండ్ దానికి ఆల్ట్ అనే అట్రిబ్యూట్ ఇచ్చాను. అండ్ టైటిల్ అనే అట్రిబ్యూట్ ఇచ్చాను. స్టైల్‌లో నేను విడ్త్, హైట్ మెన్షన్ చేశాననమాట దీనికి. అండ్ ఆల్సో మార్జిన్ లెఫ్ట్ అని ఇచ్చాను. క్లాస్ ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నాను చూడండి ఈ ఇమేజ్ ట్యాగ్‌కి. అండ్ దాంట్లోనే నేను సమ్ కంటెంట్ అనేది ప్లేస్ చేశాను. సో, ఇఫ్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ మన కంటెంట్ ఇక్కడ నేను క్లాస్ ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నాం కదా! ఈ ఇమేజ్ ట్యాగ్‌కి నేను. ఇక్కడ నేనేం చేశానంటే, ఇక్కడ చూడండి ఆ క్లాస్ ఈక్వల్స్ టు 1 నేను ఏ విధంగా తీసుకున్నానంటే, మనం ఐఎంజీ ట్యాగ్‌లో ప్లేస్ చేశాం కదా! అందుకని చెప్పేసి ఐఎంజీ అని పెట్టాను. అండ్ క్లాస్‌ని మనం డాట్‌తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి డాట్ అని ఇచ్చాను. అండ్ క్లాస్‌లో మనం 1 ఇచ్చాం కాబట్టి 1 ఇచ్చాను. ఐఎంజీ డాట్ 1 అని తీసుకున్నాను. ఇక్కడ ఫ్లోట్ రైట్ అని పెట్టాననమాట. సో, ఇదేం చేస్తుందంటే ఆ కంటెంట్ అంటే మనము పీ ట్యాగ్‌లో ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ ఇచ్చాము. సమ్ కంటెంట్ ఇచ్చామనమాట. సో, మన ఇమేజ్ అనేది కంటెంట్‌కి రైట్ సైడ్ వచ్చేలా ఇది ప్లేస్ చేస్తుందనమాట. దానికే ఫ్లోట్ రైట్ అని ఇచ్చాను ఇది. సో, ఇవి మన ఫ్లోట్ ఎలిమెంట్స్. సో, ఇక్కడ చూడండి ఇక్కడ మన కంటెంట్ అనేది ఇక్కడ మనకు ఫార్మ్ అయింది. ఆ పీ ట్యాగ్‌లో నేనేమైతే కంటెంట్ ప్లేస్ చేశానో, ఆ కంటెంట్ అనేది మనకిక్కడ ఫార్మ్ అయింది చూడండి. అండ్ రైట్ సైడ్‌లో మనకు ఇమేజ్ అనేది ఫార్మ్ అయింది చూడండి. సో, ఈ విధంగా మనకు ఇమేజ్ అంటే కంటెంట్ పక్కనే మనకు ఇమేజ్ రావాలనుకుంటే, అది నీకు ఇమేజ్ రైట్ సైడ్ రావాలా? లెఫ్ట్ సైడ్ రావాలా? మనం ఇచ్చుకుంటామనమాట. ఇక్కడ నుండి ఫ్లోట్ రైట్ ఇచ్చాం గదా! సో, అందుకని జెప్పేసి మన ఇమేజ్ అనేది రైట్ సైడ్ వచ్చింది. సో, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నీ ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ రావాలనుకుంటే, నెక్స్ట్ దానికి చూడండి ఫ్లోట్ లెఫ్ట్ అనే హెచ్2 హెడింగ్ తీసుకున్నాను. ఇక్కడ సమ్ కంటెంట్ ఇచ్చాను. సో, సేమ్ అదే పారాగ్రాఫ్‌లో నేను ఇమేజ్ ట్యాగ్ తీసుకున్నాను. సమ్ కంటెంట్ ప్లేస్ చేశాను. అండ్ ఇమేజ్ ట్యాగ్ తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి నేను క్లాస్ ఈక్వల్స్ టు 2 అని తీసుకున్నాను. ఈ క్లాస్ ఈక్వల్స్ టు 2లో నేనేం మెన్షన్ చేశానంటే, ఇక్కడ చూడండి ఐఎంజీ డాట్ 2లో ఫ్లోట్ లెఫ్ట్ అని ఇచ్చాననమాట. సో, ఇప్పుడు మన కంటెంట్ అనేది రైట్ సైడ్ వస్తుంది. ఈ ఇమేజ్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో, మీరు గమనిస్తే ఈ ఫ్లోట్ లెఫ్ట్ అని ఇచ్చాం కదా! ఇప్పుడు మన ప్రాపర్టీ మన ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది చూడండి. కంటెంట్ అనేది మనకు రైట్ సైడ్ అనేది ఫార్మ్ అయింది. సో, ఈ విధంగా మనకు ఇమేజ్ అండ్ కంటెంట్ మనకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కావాలనుకుంటే ఈ ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ అనే ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. సో, బై డిఫాల్ట్‌గా మీరు ఈ ఫ్లోట్ ప్రాపర్టీ యూజ్ చేయలేదు. అప్పుడెలా వస్తుందంటే మన కంటెంట్
సో ఇక్కడ చూడండి జస్ట్ నేను ఫ్లోట్ నన్ అని తీసుకున్నాను అనమాట. అంటే బై డిఫాల్ట్ కంటెంట్. సో నార్మల్గా ఒక కంటెంట్ అంటే ఒక పీ ట్యాగ్లో ఇమేజ్ ట్యాగ్ ప్లే చేసి కంటెంట్ ఇచ్చినాం. ఇది ఏ విధంగా ఫామ్ అవుతుందంటే ఇక్కడ చూడండి మన ఇమేజ్ ఇక్కడ వచ్చింది. మన ఇమేజ్ ఎక్కడైతే ఎండింగ్ అయిందో అక్కడ నుంచి ఈ కంటెంట్ అనేది ఫామ్ అయింది చూడండి. ఐ మీన్ ఈ కంటెంట్ కి రైట్ సైడ్ రాలేదు, అంటే ఇమేజ్ కి రైట్ సైడ్ కంటెంట్ రాలేదు, లెఫ్ట్ సైడ్ కంటెంట్ రాలేదు. ఇమేజ్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఇమేజ్ అయిపోయిందో అక్కడ మనకి కంటెంట్ అనేది ఫామ్ అయింది చూడండి. సో ఇది మనకు బై డిఫాల్ట్ కంటెంట్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఇమేజ్ రైట్ సైడ్ వచ్చి కంటెంట్ లెఫ్ట్ సైడ్ రావాలనుకుంటే ఈ ఫ్లోట్ లెఫ్ట్ అండ్ ఫ్లోట్ రైట్స్ ఈ ప్రాపర్టీస్ మనం యూజ్ చేసుకుంటాం. సో ఇది మనకు ఫ్లోట్కి సంబంధించిన ప్రాపర్టీస్. అండ్ ఆల్సో మీరు ఏదైనా సరే ఒక డ్యూ ట్యాగ్స్ ఇచ్చారు. సో ఇందాక చెప్పా కదా, ఈ డ్యూ ట్యాగ్ మనకు హెచ్టిఎంఎల్లో బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పాను మీకు ఆల్రెడీ. ఈ బ్లాక్ ఎలిమెంట్స్లో డ్యూ ట్యాగ్స్ యూజ్ చేస్తే మనకు కంటెంట్ అనేది స్టెప్ బై స్టెప్ వస్తుంది. స్పాన్ ట్యాగ్ యూజ్ చేస్తే మనకు కంటెంట్ అనేది ఇన్లైన్ లో వస్తుంది అనమాట. అంటే కంటెంట్ మనకు పక్క పక్కనే వస్తుంది, హారిజంటల్ లోనే వస్తుంది అనమాట, ఒకే లైన్ లో వస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డ్యూ ట్యాగ్ తీసుకొని క్లాస్ లో డ్యూ 1 డ్యూ 2 డ్యూ 3 ప్లేస్ చేసి కంటెంట్ డ్యూ 1 డ్యూ 2 డ్యూ 3 అని ఇచ్చాను. సో ఇప్పుడు మనకు బై డిఫాల్ట్ గా మన కంటెంట్ ఏం రావాలంటే స్టెప్ బై స్టెప్ రావాలి మన కంటెంట్. బట్ ఎప్పుడైతే నేను ఇక్కడ ఈ క్లాస్ ఈక్వల్స్ టు డ్యూ 1 కి డ్యూ 2 కి ఏం మెన్షన్ చేశానంటే, ఆ మెయిన్ డ్యూ ట్యాగ్ నేను మెన్షన్ చేశానంటే ఫ్లోట్ లెఫ్ట్ అని మెన్షన్ చేశాను చూడండి. సో అంటే ఇక్కడ ఈ డ్యూ ట్యాగ్ మెయిన్ డ్యూ ట్యాగ్ ఉంది కదా, ఈ డ్యూ ట్యాగ్ నేను ఏం చేశానంటే ఫ్లోట్ లెఫ్ట్ అని ఇచ్చాను. సో ఎప్పుడైతే నువ్వు ఫ్లోట్ లెఫ్ట్ అని ఇచ్చావో ఈ డ్యూ 1 డ్యూ 2 డ్యూ 3 ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యాగ్స్ మనకు పక్క పక్కనే వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా డ్యూ 1 డ్యూ 2 డ్యూ 3 లెఫ్ట్ సైడే ఫామ్ అయిపోయినాయి చూడండి. సో ఈ విధంగా మనకు బై డిఫాల్ట్ గా మనకు ఈ డ్యూ ట్యాగ్స్ మనకు ఎక్కడ రావాలి, స్టెప్ బై స్టెప్ రావాలి. బట్ ఎప్పుడైతే నువ్వు ఫ్లోట్ లెఫ్ట్ అని ఇచ్చావో వీటికి మెయిన్ డ్యూ ట్యాగ్ కి ఇవి మనకు పక్క పక్కనే వచ్చాయి చూడండి, లెఫ్ట్ సైడ్ ఫామ్ అయిపోయినాయి. సో ఈ విధంగా కావాలంటే మీరు డ్యూ ట్యాగ్స్ కి మీరు ఈ ఫ్లోట్ లెఫ్ట్ అనే ప్రాపర్టీస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఒక డ్యూ ట్యాగ్ కి ఫ్లోట్ లెఫ్ట్ అని ఇచ్చావు, నెక్స్ట్ డ్యూ ట్యాగ్ కి నువ్వేం ఇవ్వలేదు. సో అది అప్పుడు ఏమవుతుందంటే మన డ్యూ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు అలైన్మెంట్ మిస్ అయిపోతాయి అనమాట. అంటే ఒకదాని మీద ఇంకోటి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నేను వితౌట్ క్లియర్ అని చెప్పేసి H2 హెడ్డింగ్ తీసుకున్నాను. దాంట్లో క్లాస్ 4 క్లాస్ ఈక్వల్స్ టు డ్యూ 4 అని తీసుకున్నా. అండ్ ఇంకొక పీ ట్యాగ్ నేను క్లాస్ ఈక్వల్స్ టు డ్యూ 5 అని తీసుకున్నాను. దీనికి సమ్ కంటెంట్ ఇచ్చాను చూడండి. సో ఈ వితౌట్ క్లియర్ ప్రాపర్టీ కదా, డ్యూ 4 నేను తీసుకున్నాను అంటే ఇక్కడ ఫ్లోట్ లెఫ్ట్ అని తీసుకున్నాను. సో ఇదేమవుతుందంటే మన కంటెంట్ అనేది లెఫ్ట్ సైడ్ ఫామ్ అవుతుంది. అండ్ డ్యూ 5 ఉంది కదా, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు అనమాట. అంటే మీన్ ఫ్లోట్ లెఫ్ట్ రైట్ ఏం మెన్షన్ చేయలేదు. ఇదేమవుతుందంటే ఈ డ్యూ 4 ట్యాగ్ పైన ఇది అపెండ్ అయిపోతుంది అనమాట, ఈ ట్యాగ్ కూడా. సో ఇక్కడ చూడండి, మనకు ఇది మన డ్యూ 4 ట్యాగ్, దీనికి క్లియర్ అంటే ఫ్లోట్ లెఫ్ట్ అని ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చిన డ్యూ 5 ఎలిమెంట్కి నేను ఫ్లోట్ ప్రాపర్టీ ఏమి ఇవ్వలేదు. సో అదేమైంది చూడండి, మన డ్యూ 4 ప్రాపర్టీ పైన అది వెళ్ళిపోయింది, అంటే అలైన్ అయింది అనమాట. సో ఒక ప్రాపర్టీ పైన ఇంకొక ప్రాపర్టీ అపెండ్ అయిపోయింది. సో ఇలా కాకుండా మనకు కంటెంట్ కి అంటే ఒక్కొక్క డ్యూ ట్యాగ్ మనకు ఒక స్పేస్ రావాలనుకుంటే ఇక్కడ చూడండి, నేను నెక్స్ట్ డ్యూ 6 డ్యూ 7 అనే ఒక 2 ట్యాగ్స్ తీసుకున్నాను. ఈ డ్యూ 6 కి నేను ఏం చేశానంటే నార్మల్ గా ఫ్లోట్ లెఫ్ట్ అని ఇచ్చాను. ఇది నార్మల్ గా మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది. అండ్ డ్యూ సైడ్ 7 ట్యాగ్స్ నేను ఏం చేశానంటే క్లియర్ లెఫ్ట్ అని ఇచ్చాను అనమాట. సో ఇదేమవుతుందంటే ఈ డ్యూ 6 ట్యాగ్ పైన ఇది అపెండ్ అవ్వకుండా నెక్స్ట్ లైన్ లో ఇది ఫామ్ చేస్తుంది, నెక్స్ట్ లైన్ కి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే ఈ డ్యూ 6 డ్యూ 7 ట్యాగ్స్ మనకు స్టెప్ బై స్టెప్ వచ్చాయి. ఎందుకు అంటే నేను ఇక్కడ దీనికి డ్యూ 7 కి నేను క్లియర్ లెఫ్ట్ అని ఇచ్చాను. సో ఇక్కడ మళ్ళీ ఈ కంటెంట్ అనేది ఇక్కడ ఫామ్ అవ్వకుండా నెక్స్ట్ లైన్ లో ఫామ్ అవుతుంది అనమాట. క్లియర్ లెఫ్ట్ అని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ స్పేస్ ఉంది కదా, ఇదంతా మనకు క్లియర్ అయిపోతుంది. ఈ డ్యూ 7 అనేది నెక్స్ట్ లైన్ లో ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు కంటెంట్ అనేది అంటే దానిపైన మర్జ్ అవ్వకోకుండా స్టెప్ బై స్టెప్ రావాలనుకుంటే సో ఈ క్లియర్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. అది క్లియర్ లెఫ్ట్ అయినా సరే, రైట్ అయినా సరే, లేకుంటే క్లియర్ బోత్ యూజ్ చేసినా మనకు ఈ కంటెంట్ అనేది దానిపైన మర్జ్ అవ్వకుండా అంటే నెక్స్ట్ లైన్ లో మనకు ఫామ్ అవుతుంది అనమాట.
సో ఈ విధంగా మనము ఈ క్లియర్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. క్లియర్ లెఫ్ట్, క్లియర్ రైట్, క్లియర్ బోత్ అనే ప్రాపర్టీస్. సో ఈ ఫ్లోట్ ప్రాపర్టీస్ ఐ మీన్ మనకు లెఫ్ట్, రైట్ ఏదైనా సరే మన కంటెంట్ పక్కన ఇమేజ్ రావాలనుకుంటే ఈ ఫ్లోట్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం అనమాట. సో ఆఫ్టర్ దట్ అంటే మనం యూజ్ చేసిన ప్రాపర్టీస్ దాని తర్వాత మనకు నెక్స్ట్ ప్రాపర్టీ దానిపైన రాకుండా ఉండడానికి ఈ క్లియర్ ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తాం. సో ఇవి మనకు ఫ్లోట్ సంబంధించిన ఫ్లోట్ రైట్, లెఫ్ట్ అండ్ క్లియర్స్ అనమాట. క్లియర్ లెఫ్ట్, క్లియర్ ప్రాపర్టీ యూజ్ చేయకపోతే ఫ్లోట్ యూజ్ చేసిన దానికి ఈ విధంగా వస్తుంది. అదే మీరు క్లియర్ ప్రాపర్టీ యూజ్ చేస్తే క్లియర్ లెఫ్ట్, రైట్ ఆర్ బోత్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తే మన కంటెంట్ అనేది దానిపైన రాకుండా నెక్స్ట్ లైన్ లో ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది మనకు ఫ్లోట్ కి సంబంధించిన ప్రాపర్టీస్. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్. పొజిషన్ ప్రాపర్టీ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ పొజిషనింగ్ మెథడ్ యూజ్డ్ ఫర్ అన్ ఎలిమెంట్. సో నార్మల్గా మనం యూజ్ చేసిన ఈ HTML ఎలిమెంట్స్ ని ఎక్కడ పొజిషన్ చేయాలి అనే దాని పర్పసే ఈ పొజిషన్ ప్రాపర్టీ మనం యూజ్ చేస్తాం. సో దీంట్లో వచ్చేసి మనకు 4 డిఫరెంట్ పొజిషన్ వాల్యూస్ ఉన్నాయి. అవి వచ్చేసి ఒకటి స్టాటిక్, రిలేటివ్, ఫిక్స్డ్, అబ్సల్యూట్ అనమాట. సో మనము మన HTML కంటెంట్ ఎక్కడ పొజిషన్ చేయాలి అనే దాని పర్పసే ఈ పొజిషన్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం అనమాట. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనకు స్టాటిక్. స్టాటిక్ అంటే బై డిఫాల్ట్ కంటెంట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను H2 ట్యాగ్ తీసుకున్నాను. దాంట్లో P ట్యాగ్ మెన్షన్ చేసి P ట్యాగ్ లో కంటెంట్ ఇచ్చాను అనమాట. సో నెక్స్ట్ ఒక డివ్ ట్యాగ్ తీసుకున్నా. దాంట్లో క్లాస్ ఈక్వల్స్ టు స్టాటిక్ అని పెట్టాను చూడండి. దాంట్లో కంటెంట్ వచ్చేసి దిస్ డివ్ ఎలిమెంట్ హ్యాస్ పొజిషన్ స్టాటిక్ అని పెట్టాను. సో ఇది బై డిఫాల్ట్ కంటెంట్ అనమాట. నేను ఇక్కడ ఏం అప్లై చేయలేదు. జస్ట్ ఈ డివ్ డాట్ స్టాటిక్ ఏం చేశాను అంటే పొజిషన్ స్టాటిక్ అని ఇచ్చాను. అండ్ దానికి ఒక బార్డర్ అప్లై చేశాను చూడండి. ఆ కంటెంట్ కి 3 పిక్సెల్ సాలిడ్ సమ్ కలర్ అప్లై చేశాను ఆ బార్డర్ కి. సో ఇది మన కంటెంట్, దానికి సంబంధించిన బార్డర్ ఇది. సో ఇది మనకు బై డిఫాల్ట్ కంటెంట్. డివ్ స్టాటిక్ యూజ్ చేస్తే దాన్ని యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా మనకు నో ఇష్యూ. సో నెక్స్ట్ దానికి నేను ఏం యూజ్ చేస్తానంటే పొజిషన్ రిలేటివ్ ప్రాపర్టీ. ఇది చూడండి, నేను జస్ట్ ఒక పీ ట్యాగ్ తీసుకున్నాను. అన్ ఎలిమెంట్ విత్ పొజిషన్ రిలేటివ్ ఈస్ పొజిషన్ రిలేటివ్ టు నార్మల్ పొజిషన్. సో ఈ డివ్ క్లాస్ ఈక్వల్స్ టు రిలేటివ్ అని తీసుకున్నాను. దాంట్లో సమ్ కంటెంట్ ప్లేస్ చేశాను. ఈ రిలేటివ్ అనే ప్రాపర్టీ ఇక్కడ డివ్ డాట్ రిలేటివ్ అని ఇచ్చాను చూడండి. సో దీంట్లో ఆ డివ్ డాట్ రిలేటివ్ నేను పొజిషన్ రిలేటివ్ అని ఇచ్చాను. అండ్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ నేను 30 పిక్సెల్ ఇచ్చాను అనమాట. అండ్ ఆల్సో దీనికి సమ్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఇది మనకు కంటెంట్ లో ఏ విధంగా డిస్ప్లే అవుతుందంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ప్రాపర్టీ లెఫ్ట్ 30 పిక్సెల్ ఇచ్చాను కదా. సో ఈ లెఫ్ట్ సైడ్ 30 పిక్సెల్ గ్యాప్ తీసుకొని దాని తర్వాత మన బార్డర్ అనేది ఫామ్ అయింది అంటే మన డివ్ ఎలిమెంట్ అనేది బాక్స్ అనేది ఫామ్ అయింది చూడండి. సో దీంట్లో మనకు పొజిషన్ అనేది నేను రిలేటివ్ ఇచ్చాను అనమాట. సో రిలేటివ్ మీనింగ్ అంటే ఇది మనకు లైక్ పేరెంట్ ఎలిమెంట్ అని అర్థం అనమాట రిలేటివ్ అంటే. సో ఈ రిలేటివ్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన అంటే పొజిషన్స్ బట్టి, అంటే మనకు లెఫ్ట్ సైడ్ కావాలా, రైట్ సైడ్ కావాలా, అప్ పొజిషన్ కావాలా, లేకుంటే డౌన్ పొజిషన్ కావాలా అనేది మనకు, ఇది మన ఎగ్జిక్యూషన్ పేజ్ కదా. ఈ ఎగ్జిక్యూషన్ పేజ్ లో మనం ఇచ్చిన సైజెస్ అంటే లెఫ్ట్, రైట్ సైజెస్ ని బట్టి అవి మనకు ఎక్కడైనా సరే మన బాక్స్ ని మనము పొజిషన్ చేసుకోవచ్చు. దానికే ఈ రిలేటివ్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. జస్ట్ మీరు రిలేటివ్ అనే పొజిషన్ రిలేటివ్ అనే ప్రాపర్టీ పెట్టేసి మనకు లెఫ్ట్, రైట్, టాప్ అండ్ బాటమ్ ఇచ్చేసాం అనుకోండి, మన ఎగ్జిక్యూషన్ పేజ్ లో మన ఈ బాక్స్ అనేది ఎక్కడైనా సరే పొజిషన్ అవుతుంది అనమాట. దానికే పొజిషన్ రిలేటివ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫిక్స్డ్ అని ఉంది చూడండి. సో నెక్స్ట్ దాంట్లో నేను పొజిషన్ అబ్సల్యూట్ అని తీసుకున్నాను చూడండి. సో ఇందాక రిలేటివ్ చెప్పాం కదా. రిలేటివ్ అంటే ఏంటంటే మన ఎగ్జిక్యూషన్ పేజ్ లో మనం ఇచ్చిన కంటెంట్ ఎలిమెంట్ ఎక్కడైనా సరే మనం ప్లేస్ చేసుకోవచ్చు. అంటే మెయిన్ లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ పొజిషన్స్ యూజ్ చేసుకొని.
అదే నువ్వు అబ్సల్యూట్ యూజ్ చేసామంటే ఇదేమవుతుందంటే అబ్సల్యూట్ అనేది చైల్డ్ ఎలిమెంట్ అనమాట. సో ఇందాక నేను క్లాస్ ఈక్వల్స్ టు రిలేటివ్ అని చెప్పాం కదా. రిలేటివ్ అంటే పేరెంట్ ఎలిమెంట్, అబ్సల్యూట్ అంటే చైల్డ్ ఎలిమెంట్. సో ఈ అబ్సల్యూట్ ఏంటంటే మనకు రిలేటివ్ ఎలిమెంట్ ని బేస్ చేసుకొని ఈ ఈ లోపల ఉన్న ఎలిమెంట్స్ అనేది మనకు చేంజ్ అవుతా ఉంటాయి. అంటే పేరెంట్ ఎలిమెంట్ ని అంటే ఈ అబ్సల్యూట్ అంటే చైల్డ్ ఎలిమెంట్స్ అని చెప్పాం కదా. చైల్డ్ ఎలిమెంట్స్ ని పేరెంట్ ఎలిమెంట్స్ కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఇది అర్థమవుతుంది. డివ్ క్లాస్ ఈక్వల్స్ టు రిలేటివ్ వన్ అని పెట్టాను. సో ఇది మన పేరెంట్ ఎలిమెంట్, ఇది మన మెయిన్ డివ్. దాంట్లో నేను ఏం చేశానంటే టూ డివ్ ట్యాగ్స్ తీసుకున్నాను చూడండి. డివ్ క్లాస్ ఈక్వల్స్ టు అబ్సల్యూట్, డివ్ క్లాస్ ఈక్వల్స్ టు అబ్సల్యూట్ వన్ అని తీసుకున్నాను. సో ఇవి మనకు చైల్డ్ ఎలిమెంట్స్. ఈ మెయిన్ డివ్ ట్యాగ్ ఉంది కదా, ఇది మనకు పేరెంట్ ఎలిమెంట్. సో ఈ లోపల ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్ దీన్ని బేస్ చేసుకొని, అంటే పేరెంట్ ఎలిమెంట్ బేస్ చేసుకొని మూవ్ అవుతా ఉంటాయి అనమాట. సో ఈ క్లాస్ ఈక్వల్స్ టు రిలేటివ్ వన్ నేను ఏం చేశానంటే పొజిషన్ రిలేటివ్ అని ఇచ్చాను. సో ఇది మనకు పేరెంట్ ఎలిమెంట్ అనమాట. దానికి సమ్ విడ్త్ 600 పిక్సెల్, హైట్ 400 పిక్సెల్, బార్డర్ డిస్టెన్స్ చూడండి 3 పిక్సెల్ ఇచ్చాను. సో ఈ బార్డర్ ఉంది కదా, సో నేను ఇక్కడ విడ్త్ 600 పిక్సెల్ ఇచ్చాను కాబట్టి ఈ విడ్త్ వచ్చింది. అండ్ హైట్ ఎంత మెన్షన్ చేశాను, 400 పిక్సెల్ మెన్షన్ చేశాను కాబట్టి మనకు ఈ హైట్ వచ్చింది చూడండి. సో ఇది మనకు ఈ మెయిన్ డివ్ ఎలిమెంట్ ఐ మీన్ రిలేటివ్ ఎలిమెంట్ అనమాట. సో దీంట్లో ఇవి ఉన్నాయి కదా, ఈ 2 బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి మనకు అబ్సల్యూట్ ఎలిమెంట్స్ అనమాట, అంటే చైల్డ్ ఎలిమెంట్స్. సో ఇది మనకు పేరెంట్ ఎలిమెంట్, ఇవి మనకు చైల్డ్ ఎలిమెంట్స్. సో ఇవి మనకు ఏ విధంగా మూవ్ అవుతాయంటే పేరెంట్ ఎలిమెంట్ ని బేస్ చేసుకొని లోపల ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్ మనకు మూవ్ అవుతాయి. సో నెక్స్ట్ దీంట్లో అబ్సల్యూట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, లోపల చైల్డ్ ఎలిమెంట్స్ అని చెప్పాను. ఈ క్లాస్ ఈక్వల్స్ అబ్సల్యూట్ వన్. సో వాటికి ఏం చేశానంటే నేను ఇక్కడ చూడండి, దీనికి పొజిషన్ అబ్సల్యూట్ అని ఇచ్చాను. సో ఎప్పుడైతే నువ్వు పొజిషన్ అబ్సల్యూట్ ఇస్తావో ఆ పైన పేరెంట్ ఎలిమెంట్ బేస్ చేసుకొని లోపల ఈ బాక్సెస్ అనేది మనం మూవ్ అవుతాయి. ఇక్కడ చూడండి, నేను టాప్ 40 పిక్సెల్ ఇచ్చాను. సో ఇక్కడ మనకు ఈ మన పేరెంట్ ఎలిమెంట్ అని చెప్పా కదా, ఆ పేరెంట్ ఎలిమెంట్ నుంచి ఈ బాక్స్ ఈ చైల్డ్ ఎలిమెంట్ కి టాప్ 40 పిక్సెల్ గ్యాప్ ఉంది చూడండి ఇక్కడ. సో అదే నేను ఇక్కడ 80 పిక్సెల్ ఇస్తే చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ గ్యాప్ మనకు 80 పిక్సెల్ ఉంది ఇప్పుడు. సో ఈ పేరెంట్ ఎలిమెంట్ బేస్ చేసుకొనే ఈ చైల్డ్ ఎలిమెంట్స్ మనకు లోపల మూవ్ అవుతాయి. సో వాటికే ఈ పొజిషన్ రిలేటివ్ అనే ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ చైల్డ్ ఎలిమెంట్ కి నేను టాప్ 40 పిక్సెల్, లెఫ్ట్ 10 పిక్సెల్, విడ్త్ 200 పిక్సెల్ ఇచ్చాను చూడండి. విడ్త్ 200 పిక్సెల్, హైట్ 100 పిక్సెల్ ఇచ్చాం కదా, ఇది మన విడ్త్ అనమాట. అండ్ ఇది మనకు హైట్ అవుతుంది. అండ్ దీనికి నేను లెఫ్ట్ 10 పిక్సెల్ ఇచ్చాం కదా, లెఫ్ట్ 10 పిక్సెల్ నుంచి స్టార్ట్ అయింది చూడండి. ఇది లెఫ్ట్ మనకు 10 పిక్సెల్ గ్యాప్ తీసుకుంది మన పేరెంట్ ఎలిమెంట్ నుంచి. ఆ తర్వాత ఇది స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ అబ్సల్యూట్ వన్ ఉంది కదా, దీనికి కూడా నేను పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాను, టాప్ 40 పిక్సెల్ ఇచ్చాను. అంటే పైన మనకు అంటే పేరెంట్ ఎలిమెంట్ నుంచి మనకు 40 పిక్సెల్ గ్యాప్ ఉంది అన్నట్టు ఇక్కడ. అండ్ లెఫ్ట్ ఏం చేశాను, లెఫ్ట్ 220 పిక్సెల్ ఇచ్చాను అనమాట. సో ఈ లెఫ్ట్ 220 పిక్సెల్ అంటే ఈ పేరెంట్ ఎలిమెంట్ ఇక్కడ నుంచి ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 220 పిక్సెల్ గ్యాప్ ఉంది. సో మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ 420 అని పెడుతున్నాను, కూర్చోండి, ఇటు సైడ్ వచ్చేసింది కంప్లీట్ గా. సో ఇక్కడ నుంచి బేస్ చేసుకొని అది మనకు ఫామ్ అయింది అనమాట. సో ఈ విధంగా మన ఒక బాక్స్ లోపల ఇంకొక అంటే చైల్డ్ బాక్సెస్ ని మనము ప్లేస్ చేయాలనుకుంటే మనము ఫస్ట్ మెయిన్ బాక్స్ ఉంటుంది కదా, దానికి రిలేటివ్ అని ఇస్తాము పొజిషన్, లోపల ఉన్న బాక్సెస్ కి అబ్సల్యూట్ అని ఇస్తాము. అండ్ వాటికి మనకు వచ్చిన అంటే మనకు అంటే మన సైజ్ తగ్గట్టు, మన కంఫర్ట్ తగ్గట్టు లెఫ్ట్ రైట్ పొజిషన్స్ ఇచ్చుకుంటాం అనమాట. సో ఇది మనకు పొజిషన్ సంబంధించిన ప్రాపర్టీస్. దాంట్లో ఇంకోటి వచ్చేసి ఫిక్స్డ్ ప్రాపర్టీ. సో డివ్ క్లాస్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ అని ఉంది కదా, సో ఇదేం చేస్తుందంటే డివ్ డాట్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ అని పెట్టాను చూడండి. పొజిషన్ అనేది దీనికి ఫిక్స్డ్ అని ఇచ్చాను, అండ్ దీనికి బాటమ్ 0 అని ఇచ్చాను, అండ్ రైట్ 0 అని ఇచ్చాను. సో ఇదేం చేస్తుందంటే మనం ఇచ్చిన కంటెంట్
ఇక్కడ చూడండి మీరు ఈ బాక్స్ గమనించినట్లయితే మనకు లాస్ట్‌లో వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ బాటమ్ 0 ఇచ్చాం గదా! సో, అందుకని జెప్పేసి బాటమ్ 0 నుంచి స్టార్ట్ అయింది. అండ్ రైట్ 0 ఇచ్చాం గదా! ఇది మనకు రైట్ సైడ్ అవుతుంది కదా! బాటమ్ 0 రైట్ సైడ్ 0 కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. అండ్ దీనికి నేను పొజిషన్ ఫిక్స్‌డ్ అని ఇచ్చాను గదా! ఇదేం చేస్తుందంటే మన పొజిషన్‌ని అంటే ఈ పొజిషన్ ఇక్కడే ఫిక్స్ అయిపోతుందనమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు దీన్ని డ్రాగ్ చేస్తున్నాను చూడండి. బట్ ఈ కంటెంట్ మాత్రం మనకు మూవ్ అవ్వట్లేదు. ఎందుకంటే పొజిషన్ ఫిక్స్డ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసాము. సో, దాని పర్పస్సే ఏదైనా సరే మన ప్రాజెక్ట్‌లో మన కంటెంట్ అనేది ఫిక్స్‌డ్‌గా ఉండాలనుకుంటే ఆహ్, ఈ పొజిషన్ ఫిక్స్డ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. అండ్ దానికి సంబంధించిన రైట్, లెఫ్ట్, బాటమ్ ఇంకా మనకు మన మన ప్రాజెక్ట్‌ని బట్టి మనం మూవ్ చేసుకుంటామనమాట. సో, ఇవి మనకు పొజిషన్, స్టాటిక్, రిలేటివ్, ఫిక్స్‌డ్ అండ్ అబ్సల్యూట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్. నెక్స్ట్ వచ్చేసి హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్. సో, ఇవి నార్మల్‌గా మనం యూజ్ చేసే ప్రాపర్టీస్ అనమాట. అంటే ఇమేజ్‌కి యూజ్ చేస్తాము. ఏదైనా సరే కంటెంట్‌కి యూజ్ చేస్తాము. మన బోర్డర్స్‌కి యూజ్ చేస్తాము. బాక్సెస్‌కి యూజ్ చేస్తాము. నార్మల్‌గా యూజ్ చేసేవి. సో, అవే మన ఇవి ప్రాపర్టీస్. హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్ ఆర్ యూజ్డ్ టు సెట్ ద హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. సో, ఏదైనా సరే ఒక ఎలిమెంట్‌కి హైట్ అండ్ విడ్త్ ఇవ్వడానికి ఈ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాము. మనము ఈ హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తే మనము వాల్యూస్ అనేది పిక్సెల్, సెంటీమీటర్, పర్సెంటేజ్‌లో మాత్రమే ఇవ్వాలి. సో, మోస్ట్‌లీ మనం పిక్సెల్స్‌లోనే ఎక్కువ యూజ్ చేస్తుంటాము. పర్సెంటేజ్‌లో కూడా మనం తక్కువ యూజ్ చేస్తాము. సో, ఇక్కడ చూడండి దాని ప్రాపర్టీస్ వచ్చేసి హైట్, మ్యాక్స్ విడ్త్, మిన్ హైట్. సో, ఈ విధంగా మనం యూజ్ చేస్తాము. సో, దాని యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయంటే సో, ఇవి మనకు హైట్ అండ్ విడ్త్‌కి సంబంధించిన ప్రాపర్టీస్. యాహ్! రాజేశ్వరి సార్ ఇఫ్ యూ వాంట్ టు స్క్రోల్ ఇన్‌సైడ్ ద బాక్స్ టెస్ట్. యాహ్! మనకు కావాలంటే మనం స్క్రోల్ చేసుకోవచ్చు. సో, దానికి ఆ స్క్రోల్ చేయడానికి నెక్స్ట్ మనకు ప్రాపర్టీస్ వస్తాయి. అప్పుడు ఆ టెస్ట్‌లో ఉన్న ఏ విధంగా మూవ్ చేసుకోవాలో చెప్తాననమాట. సో, హైట్ అండ్ విడ్త్ అని చెప్పా గదా! సో, నార్మల్‌గా ఇక్కడ ఒక డివ్ కంటెంట్ తీసుకున్నాను. ఈ డివ్‌కి నేనేం చేశానంటే ఇక్కడ చూడండి ఒక డివ్ ట్యాగ్‌కి హైట్ ఇచ్చాను. హైట్ 200 పిక్సెల్ అండ్ విడ్త్ 50% ఇచ్చాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ పౌడర్ బ్లూ అని ఇచ్చాను. సో, ఆ ప్రాపర్టీస్ మనకు సో, డ్యూ ట్యాగ్ తీసుకున్నాం కదా! హైట్ 200 పిక్సెల్ అని చెప్పేసి, ఆ హైట్ 200 పిక్సెల్ మనకు ఆ డ్యూ ట్యాగ్‌కి సంబంధించిన హైట్ ఈ విధంగా ఉంది చూడండి. అండ్ విడ్త్ ఎంత ఇచ్చాను దానికి? విడ్త్ 50% విడ్త్ ఇచ్చాను. పర్సెంటేజ్‌లో తీసుకున్నాననమాట. సో, అది మనకు ఈ విధంగా ఫార్మ్ అయింది. ఆ విడ్త్ అనేది. సో, ఈ విధంగా మన కంటెంట్‌కి హైట్ అండ్ విడ్త్ ఇచ్చుకోవచ్చు. సో, ఇది మనకు నార్మల్‌గా మనం యూజ్ చేసే హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్. నెక్స్ట్ అదే దానికి నేనేం చేశానంటే, ఇంకొక డ్యూ ట్యాగ్ తీసుకున్నాను. దానికి క్లాస్ ఈక్వల్స్ టు 1 అని మెన్షన్ చేశాను చూడండి. ఆ క్లాస్ ఈక్వల్స్ టు డివ్ డాట్ 1 అని మెన్షన్ చేసి హైట్ 100 పిక్సెల్ ఇచ్చాను. విడ్త్ 500 పిక్సెల్ ఇచ్చాను. సో, ఇది పిక్సెల్‌లో మెన్షన్ చేశాం కదా! అండ్ దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ లైమ్ అని ఇచ్చాను చూడండి. సో, ఇది పిక్సెల్‌లో మెన్షన్ చేశాం కాబట్టి మనకు ఇది హైట్ 100 పిక్సెల్ ఆ డివ్ ట్యాంక్ కంటెంట్‌కి అండ్ విడ్త్ వచ్చేసి 500 పిక్సెల్. సో, ఇది 50% మెన్షన్ చేశాం కదా! పర్సెంట్‌లో మెన్షన్ చేస్తే ఈ విడ్త్ వచ్చింది చూడండి. అండ్ పిక్సెల్‌లో మెన్షన్ చేస్తే ఈ విడ్త్ వచ్చింది. ఓకేనా? అంటే పిక్సెల్ మెన్షన్ చేస్తే అంటే 500 పిక్సెల్‌కి 50% మెన్షన్ చేస్తే ఇంత గ్యాప్ ఉంటుందన్నమాట నార్మల్‌గా విడ్త్‌లో. సో, నెక్స్ట్ దాంట్లో నేనేం చేశానంటే ఆహ్, ఇంకొక డివ్ ట్యాగ్ తీసుకున్నాను. దానికి డివ్ డాట్ 2 మెన్షన్ చేశాను చూడండి. మ్యాక్స్ విడ్త్ 500 పిక్సెల్ తీసుకున్నాను.
ఇక్కడ చూడండి ఒక డివ్ ట్యాగ్ తీసుకున్నాను. ఆ డివ్ ట్యాగ్‌లో కంటెంట్‌కి నేను క్లాస్ ఈక్వల్స్ టు 2 అని తీసుకున్నాను. సో, ఇక్కడ క్లాస్ ఈక్వల్స్ టు 2 అని తీసుకున్నాం గదా! డివ్ డాట్ 2 అని చెప్పేసి దీనికి ఏం చేశానంటే మ్యాక్స్ విడ్త్ 500 పిక్సెల్ ఇచ్చాను చూడండి. అండ్ ఇంకోటొచ్చేసి విడ్త్ 600 పిక్సెల్ ఇచ్చాను. సో, ఇక్కడ విడ్త్ 2 తీసుకున్నా. ఒకటి మ్యాక్స్ విడ్త్ తీసుకున్నాను. ఇంకోటొచ్చేసి విడ్త్ తీసుకున్నాను. అండ్ నార్మల్‌గా హైట్ ఇచ్చాను 100 పిక్సెల్ అని చెప్పేసి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ పౌడర్ బ్లూ అని ఇచ్చాను చూడండి. సో, మీరు గమనిస్తే సెకండ్ దానికి నేనేం చేశాను? విడ్త్ 500 పిక్సెల్ ఇచ్చాను. థర్డ్ దానికి ఇప్పుడు నేను మాక్సిమం విడ్త్ 500 పిక్సెల్ ఇచ్చాను. ఇంకోటి ఏం అప్లై చేశాను? విడ్త్ 600 పిక్సెల్ అప్లై చేశాను. బట్ ఇక్కడ మనము కండిషన్ ఇచ్చాం కదా! మ్యాక్స్ విడ్త్ 500 పిక్సెల్ అని చెప్పేసి. ఎప్పుడైతే ఈ కండిషన్ మనం మెయింటైన్ చేస్తామో అంటే మెన్షన్ చేస్తామో ఫస్ట్ దీన్నే అప్లై చేస్తుందనమాట. మాక్సిమం విడ్త్ 500 పిక్సెల్ తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు మళ్ళా నేనేం చేశాను? విడ్త్ 600 పిక్సెల్ మెన్షన్ చేశాం గదా! సో, అది ఇంకా 500 పిక్సెల్ కంటే ఎక్కువ మనకు విడ్త్ రాదనమాట. సో, మీరు గమనిస్తే పైన తీసుకున్న 500 పిక్సెల్, కింద తీసుకున్న 500 పిక్సెల్ సేమ్ ఈక్వల్ లెంగ్త్ ఉన్నాయి. బట్ ఇక్కడ నేనేం చేశాను? మాక్స్ విడ్త్ మెన్షన్ చేశాం గదా! దీనికి. సో, అంతకంటే ఇంక ఎక్కువ అవ్వదనమాట. అంటే ఎక్కువ విడ్త్ మనకు రాదు. ఎందుకు అంటే మ్యాక్స్ విడ్త్ అనే కండిషన్ మెన్షన్ చేశాను. సో, ఈ మ్యాక్స్ విడ్త్ 500 పిక్సెల్ తీసుకొని నార్మల్ విడ్త్ మీరు 900 పిక్సెల్ తీసుకున్నారనుకోండి. సో, ఈ 500 పిక్సెల్ దాటి అది వెళ్ళదనమాట. సో, అదే ఈ మ్యాక్స్ విడ్త్, నార్మల్ విడ్త్‌కి డిఫరెన్స్. అండ్ ఇంకొక దానికి నేను div డాట్ ex1 అని తీసుకున్నాను. దానికి మార్జిన్ ఆటో అని ఇచ్చాను. అండ్ ఇంకొక ex2 అనే క్లాస్ తీసుకున్నాను. దానికి మ్యాక్స్ విడ్త్ 500 పిక్సెల్ ఇచ్చాను చూడండి. దీనికి నేనేం చేశానంటే మార్జిన్ ఆటోని ఇచ్చాను మన కంటెంట్. అంటే ఈ డివ్ ట్యాగ్‌లో ఉన్న కంటెంట్‌కనమాట. సో, ఈ మార్జిన్ ఆటో యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన కంటెంట్ అనేది ఇక్కడ చూడండి. సో, లెఫ్ట్ సైడు, రైట్ సైడు ఈక్వల్ స్పేస్ తీసుకొని మన కంటెంట్ అనేది సెంటర్‌లో ఫార్మ్ చేస్తాయి. సో, దానికే ఈ మార్జిన్ ఆటో అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ ఇంకొక కండిషన్ వచ్చేసి విడ్త్ 500 పిక్సెల్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ కింద దానికి మ్యాక్స్ విడ్త్ 500 పిక్సెల్ అని మెన్షన్ చేశారు చూడండి. సో, ఈ 2 ఒకటే ఉంటాయి. బట్ ద డిఫరెన్స్ ఏంటంటే, సో, ఎప్పుడైతే మనము ఇన్ కేస్ నేనిప్పుడు ఇదే మన ప్రాజెక్ట్ అనుకున్నాం. సో, ఈ ప్రాజెక్ట్ నేను ల్యాప్‌టాప్‌లో చేశాం కాబట్టి నాకు ఆ స్క్రీన్ షేర్‌లో కనిపించింది. ఇన్ కేస్ మీరు ఇదే ప్రాజెక్ట్ మీరు ట్యాబ్‌లోనో లేకుంటే మొబైల్ యూజ్ చేశారనుకోండి. సో, అప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి నేనిక్కడ స్క్రీన్ సైజ్ తగ్గిస్తున్నాను. స్క్రీన్ సైజ్ తగ్గిస్తుంటే సెకండ్‌ది నేను మ్యాక్స్ విడ్త్ ఇచ్చాను గదా! ఆ స్క్రీన్ సైజ్ తగ్గట్టు ఆటోమేటిక్‌గా మనకు కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. కంటెంట్ చేంజ్ అయింది. బాక్సు చేంజ్ అయింది. బట్ ఫస్ట్ దానికి నేనేం చేశాను? నార్మల్ విడ్త్ అప్లై చేశాం గదా! ఈ కంటెంట్ చూడండి. ఈ బాక్స్ మనకు హైడ్ అయిపోయింది కంటెంట్ అనేది. సో, ఇది మనకు మ్యాక్స్ విడ్త్ అండ్ మిన్ విడ్త్ అండ్ మార్జిన్ ఆటో ఇవ్వడం వల్ల డిఫరెన్స్ అనమాట. సో, మీరెప్పుడైనా సరే యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ మార్జిన్ ఆటో యూజ్ చేసినప్పుడు మ్యాక్స్ విడ్త్ యూజ్ చేసుకోండి. మన కంటెంట్ అనేది నార్మల్‌గా ఈ విధంగా సెంటర్‌లో ఫార్మ్ అవుతది. సో, ఇప్పుడు నేను స్క్రీన్ సైజ్ పెంచాను కాబట్టి ఇది మనకు తెలియట్లేదు. ఎప్పుడైతే నేను స్క్రీన్ సైజ్ తగ్గిస్తానో ఆటోమేటిక్‌గా దాని డిఫరెన్స్ మీరు గమనించొచ్చు. అందుకనే మ్యాక్స్ విడ్త్, నార్మల్ విడ్త్ ఆహ్, మనం మ్యాక్స్ విడ్త్ అనేది యూజ్ చేస్తాం. ఇంకొకటొచ్చేసి ఈఎక్స్3 అని తీసుకున్నాను. పారాగ్రాఫ్‌ని ఇక్కడ మాక్సిమం హైట్ 50 పిక్సెల్ ఇచ్చాను చూడండి. అండ్ ఓవర్‌ఫ్లో ఆటోని ఇచ్చాననమాట. సో, ఈ ఓవర్‌ఫ్లో ప్రాపర్టీస్ మనకు నెక్స్ట్ ఒస్తాయి. సో, ఈ ఓవర్‌ఫ్లో ప్రాపర్టీ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి నేను మాక్సిమం హైట్ 50 పిక్సెల్ ఇచ్చా మన కంటెంట్‌కి. సో, ఈ కంటెంట్‌కి మన కంటెంట్ ఇంకా ఉంది. సో, బట్ ఇక్కడ ఏమైందంటే నేను మాక్సిమం హైట్ 50 పిక్సెలే మెన్షన్ చేశాను కాబట్టి మన కంటెంట్ అనేది కనిపించట్లేదు. ఎప్పుడైతే నేను ఇక్కడ ఓవర్‌ఫ్లో ఆటో అనే ప్రాపర్టీ యూజ్ చేశాం గదా! సో, ఇది చూడండి మనకేమవుతుందంటే మన కంటెంట్‌కి స్క్రోల్ బార్ అనేది యాడ్ చేస్తుంది. సో, దీన్ని మనము ఇలా కిందకి ప్లేస్ చేస్తే మన కంటెంట్ అనేది స్క్రోలింగ్ అవుతుంది చూడండి.
సో ఇందాక రాజేశ్వరి నువ్వు అడిగావు కదా, మన బాక్స్లో ఉన్న కంటెంట్ మనం స్క్రోలింగ్ చేయొచ్చా అని చెప్పేసి. సో దానికే ఈ ఓవర్ఫ్లో ఆటో అండ్ ఓవర్ఫ్లో స్క్రోల్ అనేది యూజ్ చేస్తాము. ఆ నెక్స్ట్ టాపిక్స్లో అవి వస్తాయి, అప్పుడు డిస్కస్ చేస్తాం దాని గురించి. సో ఈ విధంగా మన కంటెంట్కి మ్యాక్సిమం హైడ్ ఇచ్చేసి, అండ్ ఇఫ్ ఇన్ కేస్ మన కంటెంట్ ఏమైనా మనకు కనిపించలేదు అంటే హిడెన్ అయిపోతే దానికి ఓవర్ఫ్లో ఆటో ప్రాపర్టీ యూజ్ చేస్తే మనకు స్క్రోలింగ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ దానికి నేను నార్మల్గా ఈ పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇచ్చాం కాబట్టి పారాగ్రాఫ్స్ ఎక్కడైతే యూజ్ చేశానో అక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా ఎల్లో వచ్చింది చూడండి. సో అవి మనకు పీ ట్యాగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ దానికి నేను EX4లో మిన్ హైట్ 200 పిక్సెల్ అని మెన్షన్ చేశాను. సో ఈ మిన్ హైట్ 200 పిక్సెల్ అంటే ఏంటంటే, ఈ EX4 చూడండి ఒకసారి గమనిస్తే ఇది మన మిన్ హైట్ అనమాట. సో ఈ మిన్ హైట్ అనేది మనకు మినిమం హైట్ అనమాట. అంటే మనకు ఇఫ్ ఇన్ కేస్ మనము 0 నుంచి స్టార్ట్ చేసామనుకోండి, మినిమం మినిమం అంటాం కదా. సో అలాగే మనకు ఈ మినిమం హైట్ మనకు 200 పిక్సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు 200 నుంచి 200, 201, 202. సో ఆ విధంగా మీరు ఎంతైతే ఇస్తారో మినిమం హైట్ మనకు 200 పిక్సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. దీనికే ఈ మిన్ హైట్ అనేది యూజ్ చేస్తాం. సో నార్మల్గా వీటితో పాటు ఈ హైట్ అండ్ విడ్త్ దేనికి యూజ్ చేస్తామంటే, ఇంకా ఇమేజ్కి యూజ్ చేసాను చూడండి ఇక్కడ. సో fb.png అని ఒక ఇమేజ్ తీసుకున్నాను. అండ్ దాంట్లో హైట్ 400 పిక్సెల్, విడ్త్ 400 పిక్సెల్ ఇచ్చాను. సో ఇది మన ఎఫ్బి ఇమేజ్. దీనికి హైట్ విడ్త్ ఇవ్వడం వల్ల మనకు ఈ సైజ్ వచ్చింది. సో ఈ విధంగా మనకు హైట్ అండ్ విడ్త్, దాంట్లోనే మనకు మ్యాక్సిమం హైట్, మ్యాక్సిమం విడ్త్, మినిమం విడ్త్, మిన్ హైట్ అనేది యూజ్ చేస్తాం. సో మ్యాక్సిమం అంటే అంతకు మించి ఇంకా అది ఇంకా ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు 500 పిక్సెల్ ఇచ్చాం కదా, ఆ 500 పిక్సెల్ దాటి ఇంకా అది వెళ్ళదన్నమాట. ఇన్ కేస్ నువ్వు నార్మల్గా దాంట్లో మ్యాక్సిమం హైట్ ఇచ్చి మళ్ళా హైట్ 700 పిక్సెల్ ఇచ్చావు అనుకో, బట్ అది 500 పిక్సెల్కే స్టాప్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మ్యాక్సిమం విడ్త్. సో మాక్సిమం విడ్త్ మీరు 500 పిక్సెల్ ఇచ్చేసి నార్మల్ విడ్త్ 700 పిక్సెల్ ఇచ్చారనుకోండి, అది ఇక్కడ మన కండిషన్ మాక్సిమం ఉంది కదా, 500కి స్టాప్ అవుతుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మిన్ విడ్త్, మిన్ హైట్ అంటే టూ మినిమం అంటే మనకు 0 అనమాట. ఇంకా ఈ 200 పిక్సెల్ నుంచే మనకు స్టార్ట్ అవుతుందని అర్థం అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మిన్ హైట్ కూడా 200 పిక్సెల్ నుంచే స్టార్ట్ అవుతుందని అర్థం. సో ఇవి మనకు హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్. సో ఇంకొకటి వచ్చేసి పొజిషన్. ఈ పొజిషన్లో మనకు మన కంటెంట్ ఫిక్స్డ్ గా ఉండాలి, ఎక్కడికి మనకు స్క్రోలింగ్ అవ్వకూడదు అనుకుంటే కంటెంట్ కి ఫిక్స్డ్ అని ఇస్తావు. రిలేటివ్ అని ఇస్తే, రిలేటివ్ అనేది మనకు పేరెంట్ ఎలిమెంట్. దీని ఇస్తే మన ఎగ్జిక్యూషన్ లో ఎక్కడైనా సరే మన బాక్స్ మనం ప్లేస్ చేసుకోవచ్చు. అదే నువ్వు అబ్జల్యూట్ అని ఇచ్చావు అనుకోండి, సో ఇఫ్ ఇన్ కేస్ మన ఈ అబ్జల్యూట్ అంటే చైల్డ్ ఎలిమెంట్స్ అని అంటాము, వీటిని మనము రిలేటివ్ లో ప్లేస్ చేస్తాం అనమాట. ఐ మీన్ పేరెంట్ ఎలిమెంట్స్ లో ప్లేస్ చేస్తాము. ఆ పేరెంట్ ఎలిమెంట్ ని బేస్ చేసుకొని లోపల ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్ అనేది మనకు మూవ్ అవుతాయి అనమాట ఆ బాక్స్ లో. అండ్ స్టాటిక్ అనేది డిఫాల్ట్ కంటెంట్. అండ్ ఆల్సో ఫ్లోట్. ఈ ఫ్లోట్ ప్రాపర్టీస్ ఇన్ కేస్ మన కంటెంట్ పక్కన అంటే ఇమేజ్ రైట్ సైడ్ లేకుంటే లెఫ్ట్ సైడ్ రావాలనుకుంటే కంటెంట్ కి ఈ ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ యూజ్ చేస్తాము. అదే విధంగా అంటే లెఫ్ట్ రైట్ ప్రాపర్టీస్ మనకు క్లియర్ అవ్వాలనుకుంటే మన కంటెంట్ కి క్లియర్ లెఫ్ట్, క్లియర్ రైట్ బోత్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాము. సో మన కంటెంట్ మనకు మన ఎగ్జిక్యూషన్ లో కనిపించకూడదు అనుకుంటే నన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. విజిబిలిటీ హిడెన్ ప్రాపర్టీ యూజ్ చేస్తే మన కంటెంట్ అనేది మనకు అంటే హిడెన్ అయిపోతుంది, బట్ ఆ స్పేస్ ఏదైతే ఉందో అలాగే మన ఎగ్జిక్యూషన్ పేజ్ లో మనకు కనిపిస్తుంది అనమాట. స్పేస్ కనిపిస్తుంది, కంటెంట్ అనేది మనకు హైడ్ అయిపోతుంది. సో అదే మనకు డిస్ప్లే నన్ను విజిబిలిటీ హిడెన్ ప్రాపర్టీస్. అండ్ ఇంకోటి వచ్చేసి ఆ డిస్ప్లేలోనే నన్ అనే ప్రాపర్టీ యూజ్ చేసాం కదా, ఇది మనకు ఎగ్జిక్యూషన్ లో కంటెంట్ అనేది చూపించదు నన్ను యూజ్ చేస్తే. ఇన్లైన్ అని యూజ్ చేస్తే మన కంటెంట్ ఏదైతే ఉందో హారిజంటల్ లో ఫామ్ చూపిస్తుంది, అంటే హారిజంటల్ లో ఫామ్ అవుతుంది. బ్లాక్ యూజ్ చేస్తే, డిస్ప్లే బ్లాక్ యూజ్ చేస్తే కంటెంట్ అనేది స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఇన్లైన్ బ్లాక్ యూజ్ చేస్తే కంటెంట్ మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చేసి దాని తర్వాతనే మనకు నెక్స్ట్ లైన్ లో ఫామ్ అవుతుంది. ఇంకా డిస్ప్లే టేబుల్ సెల్స్ యూజ్ చేస్తే మన కంటెంట్ కి టేబుల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇవి మనకు డిస్ప్లే, ఫ్లోట్ అండ్ పొజిషన్, హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్.
సో, మీ ఫ్రెండ్స్‌కి కూడా ఇన్ఫార్మ్ చేయండి. రేపటి నుంచి అందరూ అంటే క్లాస్ అటెండ్ అవ్వమని. సో, ఎందుకంటే మీరు ఎంతమందొచ్చారో మేము ఈరోజు నోట్ చేసుకుంటున్నాము. అండ్ మీ మేనేజ్‌మెంట్ డైలీ ఆహ్, ఎంతమందొస్తున్నారు మాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పింది. సో, దాని బేస్ మేము అటెండెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాము డైలీ. సో, వన్స్ మీ ఫ్రెండ్స్‌కి కూడా కొంచెం ఇన్ఫార్మ్ చేయండి. అందరూ క్లాస్ అటెండ్ అవ్వమని.